జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కడప బుద్వేల్ రోడ్డుపై బ్రిడ్జి కుప్పకూలింది. కూలిన సమయంలో బ్రిడ్జిపై వాహనాలేవి లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రహదారి ఒక్కసారిగా బ్లాక్ అయింది. దీంతో ఫుల్ గా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రయాణికులు మైదుకూరు నుంచి రాకపోకలు సాగించాల్సి వస్తుంది. ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. నువ్వు ఇవల్ల ఉండు ఆ బండి నచ్చిన కడప బద్వేల్ రోడ్డులో కుప్పకూలిపోయింది బ్రిడ్జ్. వాహనాలు బ్రిడ్జ్ పై ఎటువంటి లేకపోవడం వల్ల కూడా పెను ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తోంది. సో ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కూడా ఈ బ్రిడ్జ్ కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కొంతకాలంగా ఏదైతే ప్రయాణికులు కానీ లేదంటే ఆ సరౌండింగ్ లో ఉన్నటువంటి ఇట్లో సిద్ధోటం, అట్లూరు మండలాల సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా పలు మార్లు ఆర్ఎండ్బి అధికారులు చెప్పారు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా చాలా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పటికే ఏదైనా లారీలు కానీ బస్సులు కానీ భారీ వాహనాలు పోతుంటే కుదుపులు వస్తున్నాయి. ఇది మేము వాహనదారులు గమనించి మాకు చెప్పారు, మేము వచ్చి మీకు చెప్తున్నామని చెప్పటికీ కూడా ఆర్ఎండ్బి అధికారులు ఏమాత్రం పెడచేవని పెట్టలేదని తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే కడప బద్వేల్ జాతీయ రహదారిలోనే ప్రస్తుతం ఈ బ్రిడ్జి కూడా ఒక్కసారిగా కుప్పకూలింది అని తెలుస్తుంది. అంటే ప్రాథమికంగా తేలికపాటి చిన్నపాటి బ్రిడ్జి కావడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఎందుకంటే ఏదైనా వాహనాలు కానీ లేదంటే ప్రయాణ కార్లు, బస్సులు, లారీలు అట్లా వెళ్లే టైంలో ఒకసారిగా కుంగింటే ఏంటి పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం ప్రయాణికులు కూడా చాలా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే గతంలో ఆర్ఎండ్బి అధికారులు చొరవ తీసుకొని మరమ్మతులు చేసింటే ప్రస్తుతం అది ఇప్పటికీ బాగునిందు. ఏదంటే ఇప్పటికే అరుదైన పక్షి కల్వికోడి కూడా ప్రస్తుతం సరౌండింగ్ లో ఉందని చెప్పి గత కొన్నేళ్లుగా కూడా నైట్ టైం రాకపోకలు కూడా పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి. డే టైమ్ లో మాత్రమే అక్కడ 5 to 10 మాత్రమే ఈ వాహనాలు రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. ఏదైతే అమరావతి నుంచి కానీ లేదంటే ఇతర సరౌండింగ్ లో ఉన్నటువంటి ఇతర జిల్లాల నుంచి కూడా బెంగళూరు ఇతర ప్రాంతాలకు పోవాలన్నా కూడా ఈ సిద్ధోటం రహదారి గుండానే వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. నిత్యం వేలాది వాహనదారులు కూడా గుండా కూడా రాకపోకలు సాగిస్తారు. ప్రస్తుతం ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం ఒక బస్సు అక్కడి నుంచి వెళ్ళిన వెంబటి కూడా కుంగిపోయింది ఒకసారి అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు సైతం కూడా అక్కడికి రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడినట్టుగా తెలుస్తోంది. మరి ఏంటి అక్కడికి అధికారులు ఎవరైనా చేరుకొని సహాయక చర్యలు ఏమైనా చేపడుతూ ఉన్నారా? అక్కడ ఎలా ఉంది ట్రాఫిక్ క్లియరెన్స్ అంతా ఎట్లా ఉంది? అంటే ఓవరాల్ గా ఈ బ్రిడ్జి ఏదైతే కుంగిపోయిందో అది దట్టమైన కారడవి చెప్పవచ్చు. నిత్యం అక్కడ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ఏదన్నా ప్రమాదం జరిగితే కనెక్షన్ కూడా ఏముండవు, సెల్ సిగ్నల్స్ కూడా ఏముండవు. కాబట్టి బాహ్య ప్రపంచంతో దాదాపు అక్కడ ఎవరైనా వెళ్లే మార్గంలో ఉంటేనే వాళ్ళకి చేరవేసే అట్లా ఉంటుంది దట్టమైన కారడవి. కాబట్టి ఈ ప్రస్తుతం అక్కడ ఈ ప్రమాదం ఏదైతే చోటు చేసుకుందో అది సెల్ సిగ్నల్స్ లేని కారణంగా కూడా దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే అతి కష్టం ఇది, ఎందుకంటే ఒక్క ఇంచు కూడా ముందుకు కాలేని పరిస్థితి ఉంటుంది. దాదాపు ఇట్లో ఏదైతే బద్వేలు రూట్ లో ఏదైతే కుంగిపోయిందో బ్రిడ్జి అక్కడి నుంచి చుట్టూ మైదుకూరు నుంచి కాజీపేట, మైదుకూరు నుంచి కడపకు రావాల్సి ఉంటుంది. ఈ తీరా కడప నుంచి బద్వేలు వెళ్లే వాహనదారులు సేమ్ అదే రూట్ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఒక అడుగు దూరంలో తొండూరు ఉంటుంది, దాని తర్వాత కూడా బద్వేలు వచ్చే క్రమం ఉంటుంది. దాదాపు సగం దూరం వచ్చిన తర్వాత కానీ ప్రయాణికులు కూడా అక్కడ కుంగిపోయింది, రోడ్డు బ్లాక్ అయిందని కూడా తెలియకపోవడంతో దాదాపు బాక్రాపేట వరకు కూడా ఈ రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే చాకచక్యంగా పోలీసులు అప్పటికే సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులతో స్థానికంగా పోలీస్ స్టేషన్ లో నుంచి పోలీసులు కూడా అక్కడికి వెళ్లి ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడంతో ప్రస్తుతం ప్రయాణికులు కూడా చుట్టూ మైదుకూరు నుంచి కూడా ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద